మన మనిషి చర్మం రంగు వెనక ఉన్న కథ అసలు దేనిదంటే అది ధైర్యం, అనుకూలం మరియు వలసల కథ. ఈ కథ ఆఫ్రికా యొక్క మండే సూర్యుడి నుండి ప్రారంభమవుతుంది. అక్కడ నుండి మన మొదటి పూర్వీకులు ఈ భూమిపైన మొదటిసారి అడుగుపెట్టారు. ఆ మొదటి మానవుల్ని ఊహించుకోండి. వాళ్ళ చర్మం ఆఫ్రికా సూర్యకాంతిలో మెరుస్తూ ఉండేది. దీనివల్ల వారిలో మెలినిన్ సైజు పెరిగింది. మెలినిన్ అనేది మన చర్మం, కళ్ళు మరియు జుట్టుకి రంగునందించే ఒక ఎలిమెంట్. ఇది సహజ రక్షణ కవచం. ఆఫ్రికా సవానా ప్రాంతంలో ఉండే దారుణమైన అతి తీవ్రమైన అల్ట్రావైలెట్ కిరణాల నుంచి అంటే యువి రేడియేషన్ నుంచి మన మొదట మనుషుల్ని ఇదే కాపాడింది. ఇది జీవించడానికే కాకుండా ప్రకృతిలో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. కానీ మన జాతి ఆ ఆఫ్రికా యొక్క ఈ ప్రత్యేకమైన మూలాల నుండి ప్రారంభమయ్యి భూమి యొక్క ప్రతి మూలలోకి ఎలా వ్యాపించింది, వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజల రంగు ఎలా భిన్నంగా మారాయి, మొత్తం నాగరికతలు ఒక అద్భుతమైన ఇంద్రధనుసులాగా డిఫరెంట్ కలర్స్ ను ఎలా స్వీకరించాయి. ఈ క్వశ్చన్స్ కు సమాధానాలను కనుక్కోవడానికి మనం మానవ వలసల యొక్క ఈ అద్భుతమైన ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రయాణం వేల సంవత్సరాల పాటు విస్తరించింది. ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. ఈ వలసల ప్రయాణం అన్వేషణ, పోరాటం, మార్పు యొక్క కథ వేల సంవత్సరాల పాటు కొనసాగింది. ఆధునిక మానవుని పుట్టుక సుమారు 2,50,000 సంవత్సరాల క్రితం హోమోసేపియన్స్ అనే మన జాతి ఆఫ్రికాలో జన్మించింది. సైంటిఫిక్ ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు మనకు చెప్తున్నాయి. ఈ జాతి యుగాండా, కెన్యా మరియు టాంజానియా సమీపంలోని విక్టోరియా సరస్సు ప్రాంతంలో పెరిగి అభివృద్ధి చెందింది. వేల సంవత్సరాల పాటు ఈ ప్రాచీన మానవులు ఆ సూర్యకాంతిలో నిండిన భూమిపైన డెవలప్ చెందారు. కానీ సుమారు 1,00,000 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. మానవులు ఆఫ్రికా నుండి వలస వెళ్లడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎందుకు వలస వెళ్లాల్సి వచ్చింది? దీనికి కారణం మరణం వారి తలుపులు తట్టింది. మనకు తెలిసిన గతంలో ఒక టైంలో మొత్తం మానవ నాగరికత అంతరించిపోయే స్టేజ్ లో ఉంది. ఎందుకంటే అది ఒకే ప్రాంతంలో పరిమితమై ఉంది. 2008లో అమెరికా మరియు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల ఒక టీము ఒక రీసెర్చ్ లో కనుక్కున్నది ఏంటంటే సుమారు 80,000 సంవత్సరాల క్రితం మానవ నాగరికత అంతరించిపోయే స్టేజ్ లో ఉంది. ఆ టైంలో మనుషులు కేవలం ఆఫ్రికాలోనే ఉన్నారు. అక్కడ మన జాతి జన్మించి అభివృద్ధి చెందుతుంది. ఈ ఎవల్యూషన్ టైంలో మనుషుల సంఖ్య లక్షల్లో ఉండేది. కానీ ఒక కాంప్లికేటెడ్ టైం వచ్చింది. ఆకలి, వ్యాధులు మరియు వైరస్ల వల్ల ఈ నంబరు కేవలం 2,000కి తగ్గిపోయింది. ఈ 2,000 మనుషుల సంఖ్య కేవలం ఆఫ్రికాకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ ఆఫ్రికా యొక్క ఆ చిన్న ప్రాంతం తప్ప మనుషులు నివాసాలు ఎక్కడా లేవు. మానవ జాతి యొక్క భవిష్యత్తు ఆ 2,000 మంది పైనే ఆధారపడింది. ఆ టైంలో ఆ 2,000 మంది ప్రాచీన మానవులు ఆకలి లేదా ఇతర కారణాల వల్ల నాశనమై ఉంటే వాళ్ళ వంశీకులు అంటే మీరు, నేను మరియు ఈ రోజు భూమిపైన ఉన్న సుమారు 8 బిలియన్ల జనాభా ఉండేవాళ్లు కాదు. అదృష్టవశాత్తు ఆ 2,000 మందికి ప్రాణదానం లభించింది. వాళ్ళు జీవించగలిగారు. వాళ్ళు తమ పాత నివాసాలను వదిలి ఆహారం కోసం చిన్న చిన్న గుంపులుగా డివైడ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించారు. వీరిలో చాలా మంది సారవంతమైన ప్రాంతాల్లో స్థిరపడ్డారు మరియు వాళ్ళ వంశం ముందుకు సాగడం ప్రారంభమైంది. అప్పటి వరకు మన పూర్వీకులు ఆఫ్రికా యొక్క చిన్న ప్రాంతాన్ని విడిచిపెట్టలేదు. కానీ వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలిన తర్వాత కొత్త ప్రాంతాలకు అనుగుణంగా మ్యూటేషన్లను జరగడం ప్రారంభమైంది. ఈ మార్పులు వాళ్ళ జీవనానికి చాలా అవసరం. వాళ్ళు ఒకే డైరెక్షన్ లో ముందుకు సాగలేదు. ఒకే గుంపుగా కాకుండా వివిధ డైరెక్షన్స్ లో వివిధ ప్రాంతాలకు వెళ్లారు. కొన్నిసార్లు ముందుకు సాగారు, కొన్నిసార్లు ఆగారు, కొన్నిసార్లు శిబిరాలు వేశారు. శతాబ్దాలు ఇలా గడిచిపోయాయి మరియు వాళ్ళు ముందుకు సాగారు. ప్రకృతి యొక్క మార్పులతో సాగారు. ఆ మార్పుల్ని భరించారు. ఈ మార్పులతో వాళ్ళు మ్యూటేషన్ అయ్యారు. ఈ ప్రయాణం కేవలం ఫిజికల్ ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఒక జన్యు ప్రయోగం కూడా. అది ఈ రోజు కూడా మనల్ని డిఫైన్ చేస్తుంది. సుమారు 70,000 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమైన వలస ఆఫ్రికన్ మానవులు అరేబియన్ దేశాలు మరియు మిడిల్ ఈస్ట్ వైపు కదిలారు. ఈ టైంలో మన డిఎన్ఏలో ఒక చిన్న మార్పు జరిగింది. KITLG అనే జన్యువులో మ్యూటేషన్. ఈ మ్యూటేషన్ చర్మం రంగుకు బాధ్యత వహించే మెలినిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా మైక్రో మార్పు, కానీ రెవల్యూషనరీ అయిన మార్పు. మెలినిన్ లో 2 మెయిన్ రకాలు ఉన్నాయి. ఒకటి యు మెలీనియన్ మరియు ఫియో మెలీనియన్. యు మెలీనియన్ చర్మం మరియు జుట్టుకి డార్క్ రంగునిస్తుంది. ఇది తీవ్రమైన సూర్యకాంతి ఉన్న ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ శరీరానికి సమృద్ధిగా సూర్యకాంతి మరియు విటమిన్ డి లభిస్తాయి. దీనికి విరుద్ధంగా సూర్యకాంతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫియోమెలినిన్ అనేది పనిచేస్తుంది. ఇది చర్మం మరియు జుట్టుకి పసుపు లేదా తెల్లటి రంగునిస్తుంది. దీని ద్వారా తక్కువ సూర్యకాంతి ఉన్న ప్రాంతాల్లో కూడా శరీరం సౌరశక్తి మరియు విటమిన్ డిని సులభంగా గ్రహిస్తుంది. మనుషులు ఆఫ్రికా నుండి దూరంగా వెళ్ళినప్పుడు ఈ మ్యూటేషన్ ని తమతో పాటు తీసుకెళ్లారు. యూరప్, ఆసియా మరియు అమెరికాలో స్థిరపడిన స్థానిక జనాభా KITLG మ్యూటేషన్ ని స్వీకరించారు. ఇది ఈ రోజు ఈ
ప్రాంతాల్లో తేలికైన చర్మం తెల్ల రంగుని చూపించేది. ఇంతలో ఆఫ్రికా నుండి విడిపోయిన మరొక గుంపు వేరే మార్గాన్ని ఎంచుకుంది. వాళ్ళు అరేబియన్ దేశాల నుండి దక్షిణ ప్రాంతాలకు వెళ్లి భారతదేశం, ఆగ్నేషియా మరియు ఆస్ట్రేలియా వైపు వలస వెళ్లారు. ఈ గుంపు వాళ్ళ గాఢమైన చర్మాన్ని నిలుపుకుంది. ఇది వాళ్ళ ఆఫ్రికన్ మూలాలకు సాక్ష్యంగా నిలిచింది. ఆ తర్వాత కొత్త ప్రపంచాల్లో అడాప్టేషన్ మానవులు యూరప్ కి చేరుకున్నప్పుడు దాని పొడవైన, చల్లని మరియు అతి తక్కువ సూర్యకాంతి ఉన్న శీతాకాలాలతో కొత్త మ్యూటేషన్లు పుట్టాయి. అవి SLC24A5. ఇవి మెలినన్ ఉత్పత్తిని మరింత మార్చాయి. దీనివల్ల ప్రకాశవంతమైన చర్మం అభివృద్ధి చెందింది. తక్కువ సూర్యకాంతి ఉన్న ప్రాంతాల్లో తగ్గిన మెలినన్ శరీరానికి విటమిన్ డి మరియు సూర్యకాంతిని మరింత సమర్థవంతంగా గ్రహించడానికి అనుమతిస్తుంది. అప్పుడు ఈస్ట్ ఏషియాలో ఒక వేరే కథ పుట్టింది. MFSD12 అనే మ్యూటేషన్ ఆ గుంపు యొక్క చర్మం పిగ్మెంట్ ను గాఢమైన యూమెలినన్ నుండి తేలికైన పసుపు, ఎరుపు ఫియోమెలినన్ గా మార్చింది. ఇది ఏషియా యొక్క విశాలమైన విస్తరణకు తగిన అడాప్షన్. సుమారు 15,000 సంవత్సరాల క్రితం హిమయుగం టైంలో నార్త్ మరియు సౌత్ అమెరికా ఖండాల్లో ఎవరూ నివసించలేదు. ఏషియా అంటే రష్యా మరియు అమెరికా అంటే అలాస్కా మధ్య బేరింగ్ సముద్రం గడ్డకట్టి ఒక భూమి వంతెన ఏర్పడింది. దీనివల్ల మంగోలియేడ్ జాతులు అంటే మంగోలియా మరియు నార్త్ రష్యా నుండి నార్త్ అమెరికా వరకు వలస వెళ్లి వెచ్చని ప్రాంతాల వైపు దక్షిణానికి వెళ్లారు. ఈ పసుపు, ఎరుపు చర్మం ఉన్న వాళ్ళు అమెరికాలో మొదట స్థానిక నివాసాలుగా మారారు. వీళ్ళని తర్వాత రెడ్ ఇండియన్స్ అని పిలిచారు. వీరిని యూరోపియన్ సెటిలర్స్ దాదాపు నాశనం చేశారు. ఆ తర్వాత 10,000 సంవత్సరాల్లో మనుషులు భూమి యొక్క దాదాపు ప్రతి నివాసయోగ్యమైన భాగంలో స్థిరపడ్డారు. మన చర్మం రంగులు లెక్కలేనన్ని జన్యు మ్యూటేషన్లు మరియు పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక అద్భుతమైన మరియు సింపుల్ మోడల్లో రూపొందాయి. భూమధ్యరేఖ సమీపంలో నివసించిన గిరిజనులు గాఢమైన రంగుని కలిగి ఉంటారు. అయితే సౌత్ పోల్ సమీపంలో స్థిరపడిన వాళ్ళ చర్మం రంగు తేలికైన తెల్లగా మారింది. ఈ రోజు కూడా ఒక జాతి లేదా వ్యక్తిని వారి మూల నివాస స్థలానికి వ్యతిరేకమైన వాతావరణంలో 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంచితే వాళ్ళ సంతతి యొక్క చర్మం రంగు ఆ కొత్త స్థలానికి అనుగుణంగా మారడం ప్రారంభమవుతుంది. మన చర్మంలోని ఈ తేడాలు జియోగ్రఫికల్ అయినవి మరియు అవి ఎంత గాఢంగా కనిపించినా అవి కేవలం సర్ఫేస్ పైన మాత్రమే ఉన్నాయి. లోపల మనమందరం ఒకేలా ఉన్నాము. ఒకే పూర్వీకుడు మరియు ఒకే మానవత్వం యొక్క సంతతి. ఒక కాంప్లెక్స్ వారసత్వం మన చర్మం రంగు ధైర్యం మరియు అడాప్టేషన్ యొక్క కథను చెప్తుంది. కానీ ఇది చరిత్ర యొక్క బరువుని కూడా మోస్తుంది. కాలక్రమేణా ఇది అందం మరియు గుర్తింపు యొక్క మూలంగా మారింది. సంస్కృతి మరియు సాంప్రదాయంతో ముడిపడి ఉంది. అయితే ఇది విభజన, పక్షపాతం మరియు వర్ణించలేని అన్యాయాలకు కూడా ఆధారంగా ఉంది. ఒక స్థాయిలో మన చర్మం అత్యంత వ్యక్తిగతమైంది. మరొక స్థాయిలో ఇది ఒక ప్రాథమిక జీవశాస్త్రీయ లక్షణం. మన జాతి ఎంతవరకు పాతది. మెలినన్ ఉత్పత్తి వ్యవస్థ మానవులకు మాత్రమే ప్రత్యేకమైంది కాదు. ఇది జంతు సామ్రాజ్యంలో పక్షుల నుండి తిమింగలాల వరకు కీటకాల్లో కూడా కనిపిస్తుంది. మానవులు లేదా ఏ జాతి జీవులైనా వాళ్ళ పర్యావరణానికి అనుగుణంగా ఉండగల సామర్థ్యం అభివృద్ధి యొక్క శక్తికి నిదర్శనం. కాబట్టి నెక్స్ట్ సారి మీరు అద్దంలో చూస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, మీ చర్మం ఒక పటం. ఎప్పుడూ స్థిరంగా లేని ఒక జాతి యొక్క యాత్రలు, సంఘర్షణలు మరియు విజయాల రికార్డు. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి.